భద్రాచలం వద్ద అదనపు వంతెన నిర్మాణ పనులను ఫిబ్రవరి నెలాఖరు వరకు పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ రహదారుల ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం భద్రాచలం వద్ద వంతెన నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో తీవ్ర జాప్యం జరిగిందని వేగవంతం చేయాలని చెప్పారు. బ్రిడ్జి నిర్మాణానికి తాను 2015లో శంకుస్థాపన చేస్తే నేటి వరకు పనులను సాగతీస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తూ తక్షణం పనులు ప్రారంభించాలని చెప్పారు. వంతెనకు ఇరువైపులా అప్రోచ్ రహదారి పనులను తక్షణమే ప్రారంభించాలని చెప్పారు. దేవస్థానానికి దేశ విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని భద్రాచలం పట్టణాన్ని సుందర పట్టణంగా తీర్చిదిద్దేందుకు మోడల్ డివైడర్లు ఫుట్పాత్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రాచలం నుండి జగదల్పూర్ వరకు రహదారి పరిస్థితులను సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు. ముసలి మడుగు వద్ద వంతెన వెడల్పు పనులు తక్షణమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అప్రోచ్ రోడ్ నిర్మాణానికి మట్టి దొరకడం లేదని సైట్ ఇంజనీర్ చెప్పిన సమాధానంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మట్టిని సమకూర్చుకోవాలని చంద్రమండలం నుంచి తీసుకొస్తారా అంటూ ప్రశ్నించారు. పనులు జాప్యంపై 3 సార్లు తొలగించినప్పటికీ మీలో మార్పు రాలేదని చెప్పారు. పనులను జాప్యం చేయడం తగదని చెప్పారు. 2015లో తాను గడ్కరీ శంకుస్థాపన చేశామని అప్పటి నుండి ఇప్పటి వరకు పనులు జరుగుతూనే ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం ప్రొటెక్ట్ చేసి పెట్టుకోవాలి. బ్రిడ్జి పనులు అయిపోయాక దాన్ని మనం ఏ రకంగా డెవలప్ చేయాలో అట్లా చూసుకోవాలి. ఓకే, ఎవరు ఇక్కడ 65 కోట్ల అగ్రిమెంట్, 58 కోట్ల పని అయిపోయింది సార్. ఇప్పుడు ఇంకా 7 కోట్ల పని పెండింగ్ ఉంది సార్. దాంట్లో మెయిన్గా ఎక్స్పాన్షన్ జాయింట్స్, క్రాష్ బ్యారియర్లు, వేరింగ్ కోట్ వేస్తే బ్రిడ్జ్ ప్రాపర్ కంప్లీట్ అయిపోతుంది సార్. దీని వరకు 3 కోట్లు అయితే పూర్తి స్థాయిలో అప్రోచెస్ తో కంప్లీట్ పని చేయగలం. ఎవరు దీని ప్రాజెక్ట్ మేనేజర్ చెప్పండి సార్. ఇప్పుడు 20-25 డేస్ లేబర్లో వచ్చారు సార్. అదే ఆగింది ఇక్కడ. ఎందుకు ఆగింది? ఫైనాన్స్ మీకు ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటే మాకేంటి కాదు. ఇప్పుడు 2-3 సార్లు టర్మినేట్ చేయించా. మళ్ళీ పాపం కేంద్ర మంత్రి గారు చెప్తే వీ వాంట్ టు కంటిన్యూ బికాజ్ సరే మీకు ఇబ్బంది ఉంటుంది కదా. ఇది 15లో శంకుస్థాపన చేశాను నేను, గడ్కరీ గారు. ఆఫ్టర్ ఆల్ 100 crores. మరి మీ కంపెనీ 100 crores-ని 8 years 9 years కంప్లీట్ చేయకపోతే ఏమనుకోవాలి? మీరు మాట్లాడితే ఉపయోగం ఉంది. దిస్ ఈజ్ వర్కింగ్ సీజన్. మళ్ళీ వర్షాలు పడే లోపల మళ్ళీ మీరు మాట్లాడుతా అంటే నేను లాస్ట్ 5 years లేను, లేకపోతే అట్లే ఉంది. అప్పటికి మా గిరిధర్ గారితో చెప్పి ఒకసారి చేపించా, మళ్ళీ గడ్కరీ గారితో చెప్పి మళ్ళీ ఒకసారి ప్రమోట్ చేయించా. ఆయన గారేమో కంటిన్యూ చేయమంటారు, మీరేమో ఈ రకంగా చేస్తున్నారు. ఈసారి కుషవారు చెప్పాను, ఆర్ఓకి 2-3 రోజుల్లో వచ్చి కలెక్టర్ గారితో రివ్యూ చేస్తారు. యూ స్టార్ట్ ఇమీడియట్లీ. నాకు ఫిబ్రవరి ఆఖరికల్లా ఈ బ్రిడ్జ్ మీద వెహికల్స్ తిరగాలి. దట్ ఈజ్ అవర్ టార్గెట్. అర్థమైందా? ఎట్టి పరిస్థితుల్లో లేకపోతే మిమ్మల్ని ఇంకొక చోటైనా పట్టుకుంటా. ఈ రోడ్డు ఇక్కడ నుంచి మీది అవతల ఎవరికి భద్రాచలం ఉంటుంది జగదల్పూర్, ఆంధ్రానేనయా? ఎవరు చేస్తున్నారు, ఎంతవరకు జరుగుతుంది? ఇంత ఇన్ఫర్మేషన్ ఉండాలి. మన ఏరియా ఎంత ఉంది? 4 కిలోమీటర్లు. అది అయిందా? 10 meters రోడ్ ఈ ఊళ్ళోది కూడా 7 కిందకే వస్తుంది కదా. ఎందుకని? నేషనల్ హైవే మన పోతరు దాకా ఉంటుంది. మరి ఏం చేస్తున్నారు? దానికి మంచిగా డివైడర్స్, ఫుట్పాత్లు మొత్తం శానిటైజ్ చేసుకొని బ్యూటిఫుల్. భద్రాచలంలో ఉన్న రోడ్డు ఏ సిటీలో ఉండకూడదు. ఆ రోజుల్లోనే వైడనింగ్ చేశాను. ఇంకా ఏమన్నా కావాలంటే కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో మాట్లాడుకొని భద్రాచలం టౌన్ వరకు నేషనల్ హైవే స్కోప్లో ఉన్న దాన్ని
మంచి మోడల్ డివైడర్స్, ఎక్కడ బెస్ట్ ఇది ఉంటామో అక్కడ మనం మన టౌన్ బ్యూటిఫై చేయాలి. ఇది నేషనల్ హైవే పైసలు కాబట్టి యూ గెట్ దెమ్. అక్కడ నుంచి తీసుకో, ప్రపోజల్స్ పంపిస్తే ఐ విల్ టెల్. మీ ఈఎన్సీకి చెప్తాను, అక్కడ కూడా చెప్తాను. భద్రాచలం టౌన్ పుణ్యక్షేత్రం, దేశాల వాళ్ళు వస్తారు. కనీసం టౌన్ అన్నా నీట్గా పెట్టుకోవాలి. పెట్టుకోవాలంటే రోడ్స్ కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ మీరు వర్కౌట్ చేసుకొని మీరు మట్టుకి కలెక్టర్ గారితో టచ్లో ఉండి మీ వాళ్ళని పిలిపించి ఎవరో రెస్పాన్సిబుల్ పర్సన్ ఒకరిని రమ్మని డిపార్ట్మెంట్ని కూడా పిలిపించి స్టార్ట్ ఇమీడియట్. జాయింట్ అకౌంట్ ఉంది సార్, నాకు కాంట్రాక్టర్ జాయింట్ అకౌంట్. ఏదన్నా జరగట్లేదు కదా, 15 ఎప్పుడు ఇంకాసేపు అయితే 15 వస్తుంది, 25 వస్తుంది. చూడండి 10 ఏళ్ళు కడతారు అభివృద్ధి, 10 సంవత్సరాలు కట్టరు కదా. 2 సీజన్లు 3 సీజన్లు మా కాకపోతే ఫ్లడ్ వచ్చి మిగతా సీజన్ మీరు వర్కింగ్ సీజన్లో ఇప్పుడు అక్టోబర్ నుంచి పని చేయొచ్చు. ఇది ఇప్పుడు అసలు కింది పని అయిపోయింది కదా, మరి పై పని వర్షం పడ్డా చేయొచ్చు. మీరు అప్రోచ్ ఎందుకు కంటిన్యూ చేయట్లేదు అవతల? వాట్ ఈస్ ది ప్రాబ్లం ఫర్ ఇట్? మట్టి చంద్రమండలం నుంచి తెస్తావా? ఇక్కడదే కదా, ఎక్కడ తేవాలో ఏంటో చూసుకొని మీరు మాట్లాడి ముందు అప్రోచ్ మొదలు పెట్టండి. మొదలుపెట్టి లేయర్ బై లేయర్ మీరు స్ట్రెంథనింగ్ చేసుకుంటూ రావాలిగా. లేకపోతే ఒకేసారి పోషిస్తారనుకో మళ్ళీ దాని కథ అంతే అవుతుంది. వర్షం పడింది అనుకో ఎక్కడ దిగబడిపోతుంది. మీరు లేయర్ బై లేయర్ స్ట్రెంథన్ చేసుకుంటా దానికి కావాల్సిన రోల్ చేసుకుంటా అటుపక్క ఇటుపక్క ముందు అప్రోచ్ కంప్లీట్ చేయండి. దానికి పెద్ద పని అక్కర్లేదు. ఎక్కడో చోట